మొదటి శ్లోకం 34 నాతో పాటు చెప్పండి. మత్ మనా భవ మత్ భక్తః మత్ యాజీ మాం నమస్కురు మాం ఏవం యేష్యసి యుక్త్వా ఏవం ఆత్మానం మత్పరాయణః. శ్లోకాన్ని కలిసి చదువుతాం. మన్మనా భవ మద్భక్తో మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్త్వైవ మామే వైశ్యసి యుక్త్వైవ మాత్మానం మత్పరాయణః మాత్మానం మత్పరాయణః. ఈ శ్లోకానికి అర్థము భాష్యము భావము చెప్పినటువంటి శ్రీరామ్ గ్రేస్ ఏ శ్రీ భక్తి వేదాంత స్వామి శిల ప్రభుపాది. నాకు చెప్పండి. మత్ మనా సదా నా గురించి ఆలోచిస్తూ భవ అగుము మత్ నా యొక్క భక్త భక్తుడవు మత్ నా యొక్క యాజీ ఆరాధకుడవు మా నాకు నమస్కురు నమస్కరించు మా నన్ను ఏవ పూర్తిగా యేష్యసి నీవు చేరుకుంటావు యుక్త్వా లగ్నము చెంది ఏవం ఈ విధంగా ఆత్మానం నీ ఆత్మ మత్పరాయణః నాయన భక్తి కలిగి. ఇక భావం చెప్పండి. నీ మనస్సును సదా నా గురించి ఆలోచించడంలోనే నిమగ్నం చేయము. నా భక్తుడిని కమ్ము, నన్ను నాకు నమస్కరింపుము, నన్ను పూజింపుము. పూర్తిగా నాయందే లగ్నము చెంది నీవు తప్పకుండా నన్ను చేరుకుంటావు. భాష్యాన్ని శ్రద్ధగా వినండి. ఈ కలుషిత భౌతిక జగత్తు బంధాల నుండి బయటపడడానికి కృష్ణ భక్తి భావనే ఏకైక మార్గమని ఈ శ్లోకంలో స్పష్టంగా సూచింపబడింది. సమస్తమైన భక్తి యొక్క సేవను దేవదేవుడైన శ్రీకృష్ణుడికి సమర్పించమని ఇక్కడ స్పష్టంగా చెప్పబడినదని దాని అర్థాన్ని అధర్మపరులైన వ్యాఖ్యాతలు ఒక్కొక్కప్పుడు వక్రీకరిస్తారు. దురదృష్టవశాత్తుగా ఆ అధర్మయుత వ్యాఖ్యాతలు ఏ మాత్రమో సాధ్యము కానికి దానిపైకి పాఠకుని మనస్సును మళ్లిస్తారు. కృష్ణుని మనస్సుకు కృష్ణుడికి భేదము లేదని అట్టి వ్యాఖ్యాతలకు తెలియదు. శ్రీకృష్ణుడు సాధారణ మానవుడు కాదు, అతడు పరతత్వం. అతని దేహము మనస్సు స్వయంగా అతడు అన్ని ఒక్కటే పూర్ణమే. శ్రీ భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి శ్రీ చైతన్య చరితామృతమునకు ఆదిమైన 5వ అధ్యాయము 41 నుండి 48 వరకు తమ అనుభాష్య వ్యాఖ్యానములో ఉదహరించిన పూర్ణ పురాణములో దేహోహాయము అనేశ్వరే అని చెప్పబడింది. దేవదేవుడైన శ్రీకృష్ణుడి విషయంలో అతనికి అతని దేహానికి భేదము లేదని దాని అర్థము. కానీ వ్యాఖ్యాతలకు ఈ కృష్ణ విజ్ఞానము తెలియని కారణంగా కృష్ణుడిని మరుగుపరిచి అతని మనస్సు నుండి లేదా దేహము నుండి వేరు చేస్తారు. కృష్ణ విజ్ఞాన విషయంలో ఇది కేవలము
అజ్ఞానమే అయినా జనులను మోసపుచ్చడం ద్వారా కొందరు లాభాన్ని పొందుతారు. దానవ స్వభావులైన వారు కొందరు ఉంటారు. వారు కూడా కృష్ణుని గురించి ఆలోచిస్తారు, కానీ ద్వేషంతో ఆలోచిస్తారు. కృష్ణుని మేనమామ అయిన కంసుడు అటువంటి వాడు. అతడు కూడా కృష్ణుని గురించి సదా ఆలోచించేవాడు, కానీ అతడు తన శత్రువుగా కృష్ణుని గురించి తలపోశాడు. కృష్ణుడు ఎప్పుడొచ్చి తనను చంపుతాడేమోనని ఆలోచిస్తూ అతడు సదా చింతలో ఉండేవాడు. ఈ రకమైన ఆలోచన మనకు సహాయపడదు. మనిషి శ్రీకృష్ణుడిని భక్తియుక్త ప్రేమతో ఆలోచించాలి. అదే భక్తి. కృష్ణ విజ్ఞానాన్ని అతడు నిరంతరము సాధన చేయాలి. అతి అనుకూలమైన సాధన ఏమిటి? అదే ప్రామాణిక గురువు నుండి నేర్చుకోవడం. శ్రీకృష్ణుడు దేవాది దేవుడు. అతని దేహము భౌతికము కాదని, నిత్యానంద జ్ఞాన పూర్ణమని మేము ఎన్నోసార్లు వివరించాము. శ్రీకృష్ణుని గురించిన ఈ రకమైన మాటలు భక్తుడు కావడానికి మనిషికి తోడ్పడతాయి. లేకపోతే అధర్మమైన మూలము నుండి కృష్ణుణ్ణి అన్యాయంగా అర్థం చేసుకోవడం నిష్ఫలమే అవుతుంది. అందుకే మనిషి తన మనస్సును నిత్య రూపంపై, అంటే శ్రీకృష్ణుని ప్రధాన రూపంపై నెలకొల్పాలి. హృదయంలో శ్రీకృష్ణుడు దేవాది దేవుడనే పూర్తి నమ్మకంతో అతడు అర్చనలో నెలకొనాలి. కృష్ణుడిని అర్చించడానికి భారతదేశంలో లక్షలాది ఆలయాలు ఉన్నాయి. అక్కడ భక్తియుక్త సేవ కొనసాగుతూ ఉంటుంది. అటువంటి సాధన చేసినప్పుడు మనిషి కృష్ణునికి నమస్కరించాలి. అతడు శ్రీకృష్ణుని శ్రీ విగ్రహం ముందు తలవంచి తన మనస్సును, దేహాన్ని, కర్మలను, సమస్తాన్ని నియుక్తం చేయాలి. అదే అతనిని అనన్యముగా కృష్ణుడితో పూర్తిగా లగ్నమయ్యేటట్టుగా చేస్తుంది. అది కృష్ణలోకానికి చేరడంలో అతనికి తోడ్పడుతుంది. మనిషి అధర్మపరమైన వ్యాఖ్యాతలచే దారి తప్పకూడదు. కృష్ణుని గురించిన శ్రవణ కీర్తనములతో ప్రారంభమయ్యే 9 రకాల భక్తి విధానాలలో మనిషి తప్పక నెలకొనాలి. విశుద్ధ భక్తియుక్త సేవయే మానవ సమాజానికి అత్యున్నత వరదానము అవుతుంది. జ్ఞానము, యోగము, కామ్యకర్మల నుండి విడిపడిన విశుద్ధ భగవద్భక్తిని భగవద్గీతలోని 7వ, 8వ అధ్యాయంలో వివరించారు. పూర్తిగా పవిత్రులు కానివారు భగవంతుని వివిధ రూపాలకు, అంటే నిరాకార బ్రహ్మజ్యోతికి, హృదయస్థ పరమాత్మునికి ఆకర్షితులైన విశుద్ధ భక్తుడు నేరుగా దేవదేవుని సేవను చేపడతారు. దేవతల అక్షతలలో నెలకొన్నవాడు పరమ బుద్ధిహీనుడని, అతడు ఏనాడు శ్రీకృష్ణుని పరమ వరదానాన్ని పొందలేదని స్పష్టంగా చెప్పే ఒక గమ్యమైన శ్లోకము శ్రీకృష్ణుని గురించి ఉన్నది. భక్తుడు మొదట్లో ఒక్కొక్కప్పుడు ప్రామాణికత నుండి పతనం చెందిన ఇతర తత్వవేత్తలు యోగుల కంటే ఉన్నతగానే భావించాలి. నిరంతరము కృష్ణభక్తి భావనలో నెలకొన్న వ్యక్తిని పరిపూర్ణ సాధువుగా అర్థం చేసుకోవాలి. అతని ఆకస్మిక అభక్తి కలాపాలు నశించిపోయి శీఘ్రమే అతడు నిస్సందేహముగా పరిపూర్ణత్వంతో నెలకొంటాడు. భగవంతుడు స్వయంగా విశుద్ధ భక్తుల రక్షణను స్వీకరిస్తాడు. కనుక విశుద్ధ భక్తుడు పతనం చెందే అవకాశమే లేదు. అందుకే బుద్ధిమంతుడైన వ్యక్తి కృష్ణభక్తి భావన పద్ధతిని నేరుగా చేపట్టి ఈ భౌతిక జగత్తులో సుఖంగా జీవించాలి. చివరకు అతడు శ్రీకృష్ణుని పరమ వరదానాన్ని పొందుతాడు. శ్రీమద్ భగవద్గీతలోని పరమ గుహ్య జ్ఞానం అనే 9వ అధ్యాయానికి భక్తి వేదాంత స్వామి భాష్యం సమాప్తము. ఓం అజ్ఞానతిమిరమితస్య జ్ఞానాంజనశలాకయాం చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నామినే. నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేషా శూన్యవాది పాశ్చాత్య దేశపాలినే. हे कृष्णा करुणा सिंधु
వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. లోకం కరోతి వాచనం పంగుం లంఘయతే శ్రీ గురుం వేదకారణం కరుణానందం మన్మనాం భగవద్భక్తో మధ్యాదీనాం నమస్కురు నామే వైశ్యశీత్రైవ నాథానం మన్మరాయణః. నీ మనస్సును సదా నా గురించి ఆలోచించడంలోనే నిమగ్నం చేయము. నా భక్తుడిని కలము, నాకు నమస్కరించుము, నన్ను పూజించుము. పూర్తిగా నాయందే లగ్నం చెంది నీవు తప్పక నన్ను చేరుకుంటావు. చూడండి, భగవద్గీతలో చాలా చక్కటి సందేశాన్ని కృష్ణుడు మనకి అందించారు. ఈ 9వ అధ్యాయం చాలా ముఖ్యమైనటువంటి అధ్యాయం. భగవద్గీతలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 18 అధ్యాయాలు. ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 700 శ్లోకాలు ఉన్నాయి. 701 కాదు, 720 కాదు, ఖచ్చితంగా 700 శ్లోకాలు. 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు ఉన్నాయి. ఈ భగవద్గీతలో కృష్ణుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది ఏంటి అంటే, ఈ భౌతిక జగత్తు నుంచి మనం బయటపడాలి అంటే కృష్ణుని యొక్క శరణ గమనాలను శరణకొండి ఆయన పాదపత్రాలను ఆశ్రయిస్తేనే మనం ఈ ప్రాపంచిక మోహాన్ని జయించి అంతిమన కృష్ణుని యొక్క ధామాన్ని చేరుకోగలుగుతాం. ఈ భౌతిక జగత్తు శాశ్వతమైంది కాదు, అశాశ్వతమైంది. అందువల్ల ఇక్కడ శాశ్వతంగా ఉండిపోవాలనుకోవడం తప్పుడు ఆలోచన. ఇక్కడ ఎవరు కూడా పర్మనెంట్ గా ఉండరు. వస్తాము, వెళ్ళిపోతాము. ఇక్కడ ఎవరు శాశ్వతం కాదు. అందువల్ల మనము ఈ కృష్ణ చైతన్యాన్ని సాధన చేయడం అన్నటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం మన జీవితంలో. చాలా అదృష్టవంతులు మాత్రమే ఈ కృష్ణ చైతన్యాన్ని తమ జీవితంలోకి ఆహ్వానించి ఈ కృష్ణ చైతన్యాన్ని సాధన చేస్తూ ఉంటారు. ఈ శ్లోకంలో కృష్ణుని ఎలా పొందాలో ఆయన స్వయంగా చెప్తున్నారు. మన్మనా భవ మద్భక్తో, నా భక్తుడివిగా, నా భక్తుడివిగా. మధ్యాజీమా నమస్కురు, నాకు నమస్కరించు. మామే వైశ్యశీయుక్తైవా, నీ మనస్సును నాయందే లగ్నం చేయి. ఆత్మానం, నీ ఆత్మను మత్పరాయణః, నా యొక్క సేవలోనే నిమగ్నం చేయి. నన్ను పూజించు, నాకు నమస్కరించు. ఎందుకు చెప్తున్నాను? కృష్ణుడి కాదని వచ్చాము. కృష్ణ, నీ అవసరం లేదు నాకు, నీ ప్రమేయం లేకుండా నేను స్వతంత్రంగా ఉంటాను. ఒక్కొక్కసారి పిల్లలకి తల్లిదండ్రుల మీద కోపం వస్తే, నువ్వు లేకుండా నేను భక్తులేనా, ఈ ఆస్తి కావాలా నాకు, నేను భక్తులను బయటకు వెళ్ళి ఆదేశాలంటే ఇలా భగవంతుని ఎదిరించి భగవంతుని యొక్క రక్షణలో లేనటువంటి కొన్ని బద్ధాత్మలు ఈ భౌతిక జగత్తుకు వచ్చి ఇక్కడ పోరాటాన్ని చేస్తూ ఉన్నారు. వీటితో మనస్థ స్థానింద్రియాన్ని ప్రకృతి స్థాని కష్టపి 6 రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు.
ఆది దైవికం, ఆది భౌతికం, ఆది ఆధ్యాత్మికం, సత్వ, రజస్, తమస్ అనేటువంటి త్రిగుణాలు ఇవన్నీ కూడా ఈ భౌతిక జగత్తులో ఉండనే ఉన్నాయి. వాటిని అధిగమించడం మనకి సాధ్యం కాదు. కృష్ణుని యొక్క పాదపద్మాలను ఆశ్రయిస్తేనే మనం వీటిని దాటగలం. గురువు యొక్క చరణ కమలాలు పట్టుకొని ఆ గురువు చక్కటి పర్యవేక్షణలో చక్కటి నావని మనం ఎక్కినప్పుడు ఆ నావని గురువు నడిపిస్తాడు, కృష్ణుని యొక్క లోకానికి తీసుకువెళ్తాడు, కృష్ణ లోకానికి. అందువల్ల ప్రామాణికమైనటువంటి గురువుని ఆశ్రయించడం, అలాగే కృష్ణుడు చెప్పినట్టుగా భగవద్గీతని సంపూర్ణంగా అధ్యయనం చేసి కృష్ణుడు చెప్పినట్టుగా మనం భక్తిపూర్వకమైనటువంటి పరిచర్యలు చేసినప్పుడు అంతే మన కృష్ణుడిని మనం తప్పకుండా చేరుతాం. ఎందుకు? మనందరము కృష్ణుని యొక్క శాశ్వతమైనటువంటి సేవకులను. జీవేర స్వరూపమై కృష్ణేన నిత్యదాస. మనందరం కూడా ఆ దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణుని యొక్క అంశలం, ఆయన యొక్క అంశలం. అందువల్ల మనకి నో యాక్టివిటీ, నో అదర్ యాక్టివిటీ, అంటే ఇతరమైనటువంటి కార్యకలాపాలు ఏం లేవు. కృష్ణుడికి సేవ చేయడమే మన ఏకైకమైనటువంటి కార్యక్రమము, ఇక వేరే ఏమి లేదు. కానీ ఈ పరమ సత్యాన్ని తెలుసుకోకుండా మనం ఈ ప్రాపంచికమైనటువంటి జగత్తులో మోహానికి, అరిషటి వర్గానికి లోబడి మనం వివిధ తాపత్రయాలతో దుఃఖాలు అనుభవిస్తూ మనం ఈ భౌతిక జగత్తులో ఉండిపోతూ ఉన్నాం. అందుకని కృష్ణుడు బయటపడడానికి మనకి చెప్తున్నాడు ఈ శ్లోకంలో, మన్మన భవ మద్భక్తులు, నా భక్తులు కా మధ్యాజీవ మనస్కులు నాకు నమస్కరించు. అంటే యోగము ద్వారా, భక్తి యోగ విధానం ద్వారా నీవు ఏ విధంగా ఈ ప్రాపంచికమైనటువంటి భౌతిక జగత్తుని దాటగలవు అనేటువంటి పరమ సత్యాన్ని ఈ భగవద్గీతలో కృష్ణుడు మనకి తెలియజేశాడు. అందుకని మనము ఏం చేయాలి అంటే ఆ పరమ సత్యమైనటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుని యొక్క పాదపద్మాలను ఆశ్రయించాలి. మరి కృష్ణుడి యొక్క పాదపద్మాలను మనం నేరుగా ఆశ్రయించగలమా? ఆశ్రయించకూడదు. మొదట గురువు యొక్క పాదపద్మాలను మనం ఆశ్రయించి గురువు ద్వారా కృష్ణుడిని మనం పొందాలి. గురువు సాక్షాత్తు భగవంతుని యొక్క ప్రతినిధి. అందుకనే మంగళాచరణంలో మనం 8 చరణాలు పాడతాం. అందులో 7వ చరణం ఏంటి? సాక్షాధరే సమస్త శాస్త్రే కింతు ప్రభోయ ప్రియ వందే గురు శ్రీ చరణారవిందం సాక్షాధరిత్వేన సమస్త శాస్త్రే. సమస్త శాస్త్రాలు ఏం చెప్తూ ఉన్నాయి? సాక్షాధరిత్వేన. యుక్తలైంచాలండి. సాక్షాధరి ఎవరు? ఎవరు? గురువు. అంటే గురువు ఎప్పుడు కూడా నేను భగవంతుడిని చెప్పరు. కానీ మనం భగవంతుడికి ఇచ్చేటువంటి గౌరవాన్ని గుర్తుండాలి. గురువు ఎప్పుడు భగవంతుడు కాలేదు. కృష్ణుడి యొక్క స్థానాన్ని గురువు ఎప్పుడు కోరుకోరు. కృష్ణుడు ఎప్పుడు కూడా ఆయన నిత్య దాసుడిగానే తన గురువు చెప్తారు. అందువల్ల మనము శిష్యులమైనటువంటి మనము గురువుని భగవంతుడితో సమానముగా మనము పూజించినప్పుడు శిష్యులు అప్పుడు కృష్ణుని యొక్క కృపని పొందగలరు. గురువుని భగవంతుడిని పూజించినట్టుగా పూజించాలి. ఆ గురువుకి భగవంతుడికి ఇచ్చినటువంటి స్థానాన్ని, గౌరవాన్ని
గురువుకి ఇవ్వాలి. కానీ గురువు ఎప్పుడు అది కోరుకోరు. కానీ శిష్యుడి యొక్క బాధ్యత తప్పకుండా గురువుని ఆ విధంగానే సేవించాలి. అందుకనే ఈ చరణంలో సాక్షాత్ హరిత్వేన, హరి సాక్షాత్ హరిత్వేన అని చెప్తున్నారు. అంటే భగవంతుని యొక్క ప్రతినిధి గురువు, ఆధ్యాత్మిక గురువు. మీలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి, చీకటిని తొలగించి జ్ఞానం అనేటువంటి జ్యోతిని ఆయన గురువు మనకి తెలియజేస్తారు. కాబట్టి తప్పకుండా మనం గురువుని అత్యంత భక్తి శ్రద్ధలతో శరణాగతి పొంది ఆయన ద్వారా మన కృష్ణుని సేవించాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. కానీ లౌకికమైనటువంటి వ్యక్తులకి గురువు యొక్క ప్రాముఖ్యత తెలియదు. నేరుగా కృష్ణుని సేవించాలనుకుంటారు, కానీ కృష్ణుడు ఆ సేవని అంగీకరించారు. గురువు ద్వారానే వెళ్ళాలి. గురువుడు ఉన్నాడు, ఘోరమైన తపస్సు చేశాడు. ఇతని గురువు ఎవరు అని భగవంతుడు ఆలోచిస్తున్నాడు. అతను అనుగ్రహించాలంటే ఎవరు? నారదముడు. ప్రహ్లాదుడు ఉన్నాడు. ప్రహ్లాదుడు ఎంతో తీవ్రమైనటువంటి తపస్సు చేశాడు. అతని గురువు ఎవరు? నారదముడు. అంటే ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానాన్ని ఉపదేశించి ఆ భగవంతుని యొక్క సాక్షాత్కారాన్ని పొందడానికి గురువు తప్పకుండా ఉండాలి. గురువు ద్వారానే మనం కృష్ణుడిని చేరుకోవాలి. ఈ గురువు ఈ సంసారమైనటువంటి సాగరాన్ని ఏ విధంగా దాటాలి అనేటువంటిది ఆయన చాలా చాకచక్యంగా ఈ నామని నడుపుతారు. గురువు ఈ భవసాగరాన్ని మనం దాటగలం. గమ్యంలో కృష్ణుని యొక్క పాదపద్మాలను మనం పొందగలం. అందుకని చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే గురువుని గౌరవించడం, గురువుని శరణాగతి పొందడం. అలాగే ఈ శ్లోకంలో చెప్పినట్లుగా ఆనుకునేన కృష్ణానుశీలనం అంటే కృష్ణుడిని నిరంతరం స్మరించాలి. ఈ శ్లోకంలో చెప్పినట్టు ప్రభుపాదుల గారు భాషలో ఒక పాయింట్ చెప్పారు. కంసుడుగా కాదు, కంసుడు బయట మీరు అంతమంది మహా అవతార నరసింహ మూవీ చూశారు, అందరూ చూస్తారు. హిరణ్యకశిపుడి పరిస్థితి చూసారా? నరసింహస్వామి ఎక్కడలేని భయం అనమాట. ఎక్కడ పోయి దాక్కున్నారో అతనికి అర్థం కాదు. హిరణ్యకశిపుడు నీళ్ళు తాగాలనుకుంటాడు. ఒక్కసారి నరసింహస్వామి రూపాన్ని వెంకటం చేస్తాడు. నిరంతరం నరసింహస్వామిని స్మరిస్తున్నాడు. కానీ భక్తితో భయంతో శత్రువుగా భావిస్తున్నాడు హిరణ్యకశిపుడు భగవంతుడు. అది భక్తిగా పరిగణింపబడదు. ఆనుకూలమా ప్రతికూలమా? ప్రతికూలం. ఆనుకూలైన కృష్ణానుశీలన అంటే కృష్ణుడిని ప్రేమతో భక్తితో పూజించడం లేదు, కానీ ఒక శత్రువుగా భయపడుతూ కృష్ణుడిని నిరంతరం స్మరించడం లేదు. ఏ విధంగా సేవిస్తారు కృష్ణుడిని? భక్తితోనా లేకపోతే భయంతోనా? హిరణ్యకశిపుడు హిరణ్యాక్షులాగా మనం భయపడాల్సినటువంటి పని లేదు. చూడండి, విష్ణు భగవానికి అవతరించిన తర్వాత లక్ష్మీదేవి కూడా వెళ్ళడానికి భయపడింది. దేవతలందరూ భయపెట్టారు స్వామి దగ్గరికి వెళ్ళడానికి. భయపెట్టారా లేదా? ఎవ్వరు సాక్షించలేదు. భాగవతంలో ఎలా చెప్పబడిందో అలా తీశారు మూవీని. నో ఎంటర్టైన్మెంట్. ఆ కంటెంట్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్ గా భాగవతం నుంచి శ్లోకాలన్నీ కూడా మెన్షన్ చేశారు. ఆ ప్రేయర్స్ అన్ని ప్రహ్లాదుడు ఏ విధంగా చేశాడు భగవంతునికి హార్ట్ఫుల్ గా హృదయపూర్వకంగా ఏ విధంగా ప్రార్థన చేశాడు
క్లియర్గా అందులో యాడ్స్ తీసుకొచ్చారు. అందరూ హార్ట్ టచ్ చేసిందా లేదా మూవీ? సో అదే భాగవతం చదవమంది చదువుతారా? భగవద్గీత చదవమంది చదువుతారా? సినిమాకి వెళ్ళాలంటే వెళ్తారు. అందుకని హరే కృష్ణ భక్తులు సినిమాలు కూడా తీసుకున్నారు. ఈ యొక్క వ్యక్తులు వారి చైతన్యానికి తగ్గట్టుగా మూవీస్ కూడా తీస్తూ ఒక 20 సంవత్సరాల క్రితం సీరియల్స్ తీసేవారు. అభయ్ చరణ్ అనే సీరియల్ ఉంది. అభయ్ చరణ్ ఏసీ భక్తి వేదాంత స్వామి శిలా ప్రభుత్వ ఆచార్య శిలా ప్రభుత్వ వారిది అభయ్ చరణ్ అంటారు. ఏసీ అభయ్ అంటే భయము లేనటువంటి భయం, అభయ్ అంటే భయము లేనటువంటి, అభయ్ చరణ్ అంటే పాదపద్మాలు. అభయ్ చరణ్ అంటే భగవంతుని యొక్క చరణ కమలాలను ఆశ్రయించినటువంటి వారు. శ్రీల ప్రభుపాదుల వారు లేదా జీవిత చరిత్ర లేదా శ్రీల భక్తి చారు స్వామి మహారాజుల వారు మూవీ సీరియల్ తీశారు. బెంగాలీ, తమిళము, కేరళ, అలాగే తెలుగులో అన్ని భాషల్లోనే కూడా వచ్చింది సీరియల్ అభయ్ చరణ్. సో చాలా మంది కూడా చూస్తుంటారు. సో ఇప్పుడు టీవీస్ వెళ్ళిపోయినాయి, ఎంటర్టైన్మెంట్ వెళ్ళిపోయింది. ఇప్పుడు మూవీస్ మీద పడ్డారు అందరూ. సో అందుకని అడ్వాన్స్ పిక్చర్స్ మూవీస్ కావాలి శ్రీరామ గోపినాథుకి. అందుకని జనాల యొక్క మనస్సుని అర్థం చేసుకుని భక్తులు కూడా చాలా చక్కటి చిత్రాలను భాగవతంలో ఉన్నట్టుగా తీస్తూ వాటిని అందరికీ అందజేస్తూ ఉన్నారు. మేము అస్సలు అనుకోలేదు హరే కృష్ణ భక్తులు మృదంగాలు కర్తాలు తీసుకుని థియేటర్లో వెళ్ళి కూర్చుని సంతృప్తి చేస్తారని మేము ఎప్పుడు అనుకోలేదు. ఇంకా మేమైతే ఒక్కొక్కరు 20 సంవత్సరాలు అయింది సినిమా ఉంటుంది. థియేటర్కి వెళ్ళి ఎవరు కూడా సినిమాలకు వెళ్ళలేదు, ఎంటర్టైన్మెంట్ చేయలేదు. మూవీస్ కన్నా ఇక్కడ ఇస్లాం పరిచయం అయిన తర్వాత పూర్తిగా ప్యాంట్ వదిలేసాం, మంచి సాంప్రదాయమైనటువంటి వస్త్రాలు. కానీ చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ సినిమా హాల్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఈరోజు మన హరే కృష్ణ భక్తులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ వచ్చే మూవీ ఏంటో తెలుసా? లాస్ట్ లో వేసారు, చూసారా? ఏంటి? పరశురామ్. అంతటి గొప్ప చూడండి. కానీ ఒక అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ మూవీస్ తీయడం నరసింహ భగవానుడి సినిమాతో తీయడం చాలా మంచిది. నరసింహ భగవానుడు సమస్త విజ్ఞానాలను తొలగిస్తారు. భక్తుల యొక్క జీవితంలో వచ్చేటువంటి విజ్ఞానాన్ని కూడా తొలగించేటువంటి శక్తి నరసింహస్వామికి ఉంది. అందుకనే ఆ నరసింహ భగవానుడి యొక్క ఈ చరణ కమలాలు ఏవైతే ఉన్నాయో పాదపద్మాలు గణపతి గణేశుని యొక్క శిరస్సు మీద ఆ నరసింహ భగవానుడి యొక్క పాదపద్మాలు ఉన్నాయి. అందుకనే గణాలకు అధిపతి అయినటువంటి గణపతి విజ్ఞానాలను తొలగించేటువంటి శక్తిని పొందాడు. ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటి అంటే విఘ్నేశ్వరుడు నరసింహ భగవానుడి యొక్క ప్రథమ పూజారి. ఆయన పూజిస్తారు. నరసింహస్వామి యొక్క అర్చకుడు ఆయన. ఎవరు? విఘ్నేశ్వరుడు. బ్రహ్మ సంహితలో శ్లోకం ఏంటిది? యత్పాదపల్లవయుగం వివిధాయ కుంభః ద్వంద్వే సమయాతి గణాదిరాజః విఘ్నాన్ విహంతుమరమస్య జగత్రయస్య గోవిందమాది పురుషం తమహం భజామి. బ్రహ్మదేవుడి శ్లోకాన్ని చెప్తున్నాడు. భగవంతుడిని స్థుతిస్తూ, కృష్ణుని స్థుతిస్తూ శ్లోకాన్ని చెప్తున్నాడు. ఈ గణపతి ఆయన 2 కుంభాల మీద ఆ భగవంతుని నరసింహ భగవానుడి యొక్క చరణ కమలాలను ఆయన ముద్రితమై ఉన్నాయి. అందుకనే ఈ గణపతి గణాలకు అధిపతి కాబట్టి ఆయన దేవత ఆరాధన చేయాలి అంటే, సమస్త దేవతలను పూజించాలి అంటే ప్రథమ పూజ విఘ్నేశ్వరునికి చేస్తారు. సాక్షాత్తుగా శ్రీమన్నారాయణని పూజించాలంటే
విశ్వక్షేణునే పూజిస్తారు, గణపతి పూజ చెయ్యరు. ఎందుకు అంటే దేవతలను పూజించాలంటేనే గణపతి పూజ చేయాలి. సాక్షాత్తు దేవోత్తమ పురుషుడైనటువంటి కృష్ణుని పూజించాలి అంటే విశ్వక్షేణునే గణపతి యొక్క ప్రతినిధిగా పూజిస్తారు. అందుకనే కొన్ని విధానాలు, అక్షక విధానాలు కొంతమందికి అర్థం కాదు. అందులో వైఖానస ఉంటుంది, పాంచదండకం ఉంటుంది, చాలా రకాలైనటువంటి పూజా విధానాలని వారి యొక్క సాంప్రదాయాలను బట్టి, విధానాలను బట్టి పూజిస్తారు. సో అందువల్ల మనం అందరం కూడా ఈ శ్లోకాన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి అంటే, కృష్ణుడు చెప్తున్నాడు, మన్మనా భవ మద్భక్తో, నా భక్తుడినిక మధ్యాజీవా నమస్కుడు, నాకు నమస్కరించు, మామే వైశ్యయుక్తుడైవ, నాకు పూజ చేయి. ఎందుకు చెప్తున్నాడు? ఆయనకి ఏమైనా లాభమా? మనకే లాభం. లేకపోతే ఈ సంసార సాగరంలో మునిగిపోవలసిందే. ఎన్ని జన్మలయ్యిందో, ఎన్ని కోట్ల సంవత్సరాలు అయ్యిందో తెలీదు. ఈ భౌతిక జగత్తులోకి వచ్చి మనం ఇక్కడే బంతి గోడకేసి కొట్టినట్లుగా తిరిగి అది వస్తున్నట్లుగా మనం ఈ బ్రహ్మాండాలన్నీ కూడా ప్రయాణం చేస్తూ ఉన్నాం. భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు, ఆ బ్రహ్మాండోన పునరావర్తనోర్జున మాకు పేర్చు కౌంతేయ పునర్జన్మల విద్యతే. అర్థమైన శ్లోకం, బ్రహ్మలోకం నుంచి పాతాళ లోకం వరకు ఆ బ్రహ్మాండోన పునరావర్తనోర్జున, నీకు పునర్జన్మ ఉందయ్యా. బ్రహ్మలోకం నుంచి పాతాళ లోకం వరకు నువ్వు ఎక్కడికైనా పునర్జన్మ ఉంది. జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి ఉన్నాయి, తప్పించుకోలేవు. మాకు చెప్పు కౌంతేయ పునర్జన్మ విద్యతే. కృష్ణుని యొక్క లోకానికి వెళ్తే పునర్జన్మ లేదు. అర్థమైందా? అందువల్ల కృష్ణుడు ఈ శ్లోకాలన్నింటిలోనే అసలు ఏం చెప్పాడన్నది ఎవరు చదవరు. భగవద్గీత ఎవరైనా చదువుతున్నారా? హిందువులు కొడుకులు పెట్టుకుంటారంటే బాగా నచ్చినట్టు అయ్యా, భగవద్గీత ఇంట్లో ఉంటే నచ్చింది, కొనుక్కుంటారు, కబోర్డ్లో పెట్టుకుంటారు. మనం వ్యాధిగ్రస్తులే ఉన్నప్పుడు ముందు కొనుక్కుని పక్కన పెట్టుకోండి, వేసుకోవద్దు. అనారోగ్యం నుంచి ఎప్పుడు బయటపడతాం? మందులు కొనుక్కుని పక్కన పెట్టుకుంటే సరిపోద్దా? అది వేసుకుంటే వ్యాధి నిర్మూలన అవుతుంది. అలాగే భగవద్గీత మంచిది, మన వాళ్ళు చెప్తే ఏదో కొన్ని పక్కన పెడతారు. అసలు దీని ఎప్పుడైనా చదివానా? చదివితే ఇది హార్ట్, మన హృదయం ద్రవీకరిస్తుంది. కృష్ణుని యొక్క వచనాలు అవి మన హృదయాన్ని తాకుతాయి. ఎంతటి సందేశాన్ని ఇచ్చాడు భగవంతుడు భగవద్గీతలో. ఆయన మనస్సుని మనం అర్థం చేసుకోవాలి. భగవంతుడు ఇందులో పరమ సత్యాన్ని ఇచ్చాడు. ఎంత ప్రేమిస్తున్నాడో భగవంతుడు మనల్ని భగవద్గీత చెప్తుంది. అసలు భగవంతుడిని మనం అర్థం చేసుకోవాలంటే భగవద్గీత చదవాలి. ఎంతమంది చదువుతున్నారు భగవద్గీతని? చాలా తక్కువ ఉన్నారు, చాలా తక్కువ. ప్రతి ఒక్కరూ కూడా ఈ భగవద్గీతని చదవాలి. ఇది మానవాళికి ఇది మాన్యువల్. ఇది ఖచ్చితంగా చదివి మన జీవితాన్ని గడపాలి. ఇది కానీ చదవకపోతే మన జీవితం అనవసరంగా వృధా అయిపోతుంది. అందుకని వచ్చేటువంటి గీతా జయంతి, రాబోయేటువంటి ఫెస్టివల్ ఏంటి అంటే కార్తీక దామోదర మాసం, అలాగే గీతా జయంతి, వైకుంఠ ఏకాదశి, ఇవన్నీ కూడా రాబోయేటువంటి ఉత్సవాలు. సో గీతా జయంతికి మనం భగవద్గీతను తక్కువ ధరకి విక్రయిస్తాం కాబట్టి మీరు ఈ భగవద్గీతను మీరు చదవడం, అలాగే 10 మందికి కూడా ఈ భగవద్గీత జ్ఞానాన్ని అందరికీ అందజేయడం చేయండి. చాలా ముఖ్యం ఈ యొక్క విషయం. తద్వారా మనం కృష్ణుని యొక్క కృపని పొందడానికి వీలవుతుంది. హరే కృష్ణ. ప్రశ్నలు ఏమైనా ఉన్నాయి? ఎనీ డౌట్స్? ఎనీ డౌట్స్? ఇప్పుడు హరే కృష్ణ మంత్రాన్ని 108 సార్లు మనం చెప్పిద్దాం. ఒక్క 10 నిమిషాలు సమయం పడుతుంది. భక్తులందరూ కూడా శ్రద్ధగా కూర్చుని ఈ హరే కృష్ణ మంత్రాన్ని చెప్పించండి.
కొద్దిగా మ్యాట్ మ్యాట్ వేసి కొద్దిగా వైడ్గా తీసి ఆ స్పీడ్ మెయింటైన్ చేయాలి. హరే కృష్ణ మంత్రం ఆ స్పీడ్ మెయింటైన్ చేస్తే 10 నిమిషాల్లో మన మనసు ఎక్కువ